ఎవరికైనా అన్నము తినిపించడం కానీ, దానం చేయడం కానీ చేయొచ్చా అంటే చాలా మంచిదండి. చేయకూడదని ఎవ్వరు చెప్పరు. మీ స్తోమత ఉంటే, మీ శక్తి మేరకు మీరు వారానికి ఒక్కరికైనా మీరు భోజనం పెట్టగల శక్తి ఉంటే పెట్టండి. అయితే మీరు ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. కొన్ని పండుగలున్నాయండి. నేను చెప్పను గానీ, కొన్ని చోట్ల బ్యానర్స్, ఫ్లెక్సీస్ పెట్టుకొని మేము అన్నదానం జేస్తున్నాము అని చెప్పి చేస్తున్నారండి. అది మీకు కరెక్ట్ కాదండి. మనం చేసేటువంటి దాన్ని దేవుడు చూడాలండి. 10 మంది రోడ్లో పోయేటోళ్ళు చూసేదానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదండి. వరుసగా ఫోటోలు వేసేసుకుంటున్నారండి. సో, దానివల్ల ఉపయోగం ఏముందండి? అక్కడ రోడ్డునంతా బ్లాక్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రెండవ పాయింటు అక్కడ భిక్షగాళ్ళు వచ్చేసి ముందు క్యూలో నిలబడితే అన్నం పెడుతున్నారండి? లేదు. వాళ్ళని వెనక్కి పొమ్మంటున్నారు. ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో వారికి అన్నదానం అంటున్నారు. అంటే ఉన్నవానికే మళ్ళీ మీరు అన్నదానం చేస్తే మీకు ఏ విధంగా కలుగుతుందండి? అన్నదానం అనేది ఎవరి కోసం చెప్పారండి? లేనివానికి పెట్టమన్నారండి. కడుపు కాలేవానికి అన్నం పెట్టమన్నాడండి. ఎక్కడైనా భిక్షగాలుంటే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి గానీ, మనం ఎక్కడో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకొని, అన్నదానం చేస్తున్నాను వచ్చేసి తినమని చెప్పేసి చుట్టుపక్కల ఆళ్ళందరిని పిలుస్తారండి. దానివల్ల మనకు రిజల్ట్ రాదండి. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టి చేసి బ్యానర్‌లకు పెట్టే బదులు, మీరు ఎక్కడైతే భిక్షగాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు ఉంటారని తెలుసో వెతుక్కుంటా వెళ్లి పెట్టడం అనేటువంటిది అన్నదానం అండి. వాళ్ళ కడుపు నింపడం అన్నదానం అండి. అలాంటి ప్రయత్నాన్ని చేయండి మంచిది.